చూసారు కదండి మా అత్తమ్మ చేసిన కాకరకాయ ఫ్రై. చూసారుగా, ఇది మాత్రం వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ కలుపుకుని తింటే అద్దరిపోతుందండి. ఈ విధంగా చేసుకుని తినండి. కారం అండి. చూసారు కదండి ఇవేంటో కాకరకాయలు. ఇవాళ మనం చేయబోతున్నాం కాకరకాయ వేపడం అన్నమాట. చూసారుగా కాకరకాయ. ఇవి మనం ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఉప్పు కారం తగినంత. చూసారు కదండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వీటిని ఫ్రై అలాగే పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలండి. చూసారుగా మాత్రం నూనె వేడిచ్చిన తర్వాత అందులో కాస్త పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకోండి. చూసారుగా ఇప్పుడు పల్లీలు అలా వేగిన తర్వాత ఇప్పుడు పిండుకున్న వాటిని మనం శుభ్రంగా నూనె అంతా వాటికి అంటేలాగా శుభ్రంగా. చూసారు కదండి మన కాకరకాయ ఎంత చక్కగా వేగుతుందో. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కారం అండి. చూసారు కదండి ఇవేంటో కాకరకాయలు. ఇవాళ మనం చేయబోతున్నాం కాకరకాయ వేపడం అన్నమాట. చూసారుగా కాకరకాయ. ఇవి సుమారుగా దగ్గర ఒక 8 కాకరకాయలు ఉంటాయండి. దగ్గర పావు కేజీ పైన ఉంటాయి. ఒక 300 గ్రామ్స్ కాకరకాయలు అనుకోండి. ఇవి మనం ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఉప్పు రాసుకుని పెట్టుకోవాలి శుభ్రంగా. ఉప్పు రాసుకుని వీటిని ఇలా మ్యారినేట్ చేసుకుంటే ఒకసేపు ఇందులో కొంత పోతుంది చేదు, అది కొంచెం పోతుంది పిండేసిస్తే. తర్వాత వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, ఉప్పు కారం తగినంత. చూసారు కదండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వీటిని ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలండి. చూసారుగా మాత్రమే నూనె ఉండాలి. సుమారుగా ఒక 7-8 చెంచాలు నూనె ఉండాలి. నూనె ఉంటే కానీ ఈ వేపడం అస్సలు బాగోదండి. నూనె వేసుకోవాల్సిందే. నూనె వేడిచ్చిన తర్వాత అందులో కాస్త పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ప్లస్లో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే. ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకోండి. చూసారుగా ఇప్పుడు పల్లీలు అలా వేగిన తర్వాత ఇందులోనే మనం ఇదిగోండి ఇలా కాకరకాయ ఇప్పుడు పిండుకున్న వాటిని మనం శుభ్రంగా నూనె అంతా వాటికి అంటేలాగా శుభ్రంగా కలుపుకోవాలండి. చూసారు కదండి మన కాకరకాయ ఎంత చక్కగా వేగుతుందో. చూసారుగా ఇంకా వేగాలండి, ఇంకా రోస్ట్గా వేగాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ఇందులోనే కాస్త కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఈ కొబ్బరిలో నేను కొంచెం నానబెట్టిన జీలకర్ర వేసానండి. నానబెట్టిన జీలకర్ర ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేదా లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం చక్కగా ఇప్పుడు ఇంకా ఫైనల్గా కారం వేసేసుకోవడం అనండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నాకు కారం పడుతుంది. ఇది మరీ అంత స్పైసీ ఉండదు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. చూసారు కదండి మా అత్తమ్మ చేసిన కాకరకాయ ఫ్రై. చూసారుగా, ఇది మాత్రం వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ కలుపుకుని తింటే అద్దరిపోతుందండి. ఈ విధంగా చేసుకుని తినండి. సింపుల్గా అయిపోతుందండి. పెద్ద హైరాణ పడక్కర్లేదు. ఈ పచ్చడి కనుక మీకు ఈ వేపడం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.